వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవాలయాలు, వాటి ప్రాశస్త్యం, అలాగే చారిత్రక విశేషాల గురించి మనం ఛానల్ ద్వారా చాలా వరకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కాణిపాకంలో ఉన్న హిందూ వినాయక దేవాలయం గురించి మనము తెలుసుకుందాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం కాణిపాకంలో కొలువై ఉంది. చిత్తూరు జిల్లా చిత్తూరు హెడ్ క్వార్టర్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో, అలాగే తిరుపతి నుంచి 68 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. దీనికి సంబంధించిన పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. దాని ప్రకారం ఒకప్పుడు ఆ గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు, వాళ్ళందరూ ముగ్గురు కూడా హ్యాండిక్యాప్డ్. ఒకరు గుడ్డి, మరొకరు మూగ, మరొకరు చెవుడు. ఈ వైకల్యం కలిగినటువంటి ముగ్గురు కూడా వాళ్ళకున్న పొలంలో సాగు చేసుకుంటూ ఆ కుటుంబాన్ని పోషించుకునేవాళ్ళు. వారి పొలానికి నీరు పెట్టడానికి సమీపంలో ఉన్న బావిలో నుంచి నీరు తోడడానికి ప్రయత్నిస్తుండగా ఒకరోజు ఆ నూతిలో నీరు పూర్తిగా ఇంకిపోయింది. దాంతో ముగ్గురులో ఒకరు నూతిలో దిగి ఇంకా లోతుగా తవ్వితే నీరు పడతాయని ఆశతోటి తవ్వడం మొదలెట్టారు. కాసేపటి తర్వాత వారు తవ్వుతున్న గడ్డపారకు గట్టి పదార్థం, రాయి లాంటి ఒక పదార్థం తగలడంతో ఆపి కింద జాగ్రత్తగా చూశారు. అక్కడ గడ్డపార ఒక నల్లటి రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారుతున్నట్టుగా వాళ్ళు గుర్తించారు. కొద్ది క్షణాల బావిలో నీరంతా కూడా రక్తం రంగులోకి మారిపోయింది, అంటే ఎర్ర రంగులోకి మారిపోయింది. మహిమతో, ఆ స్వామివారి మహిమతోటి ముగ్గురికి అవిడితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారని, అప్పటి నుంచి ఆ స్వామిని, కాణిపాకం స్వామిని కొలవడం మొదలెట్టారని చెప్తారు. అయితే ఇక్కడ వారు ఈ చుట్టుపక్కల గ్రామస్తులకు చెప్పడంతో వారంతా కూడా ఇంకా లోతుగా తవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నం ఫలించక వినాయక స్వామి వారు స్వయంభూ విగ్రహం ఆ నీటి నుంచి ఉద్భవించినట్టుగా చెప్తారు. ఈ మహిమ చూసిన ప్రజలు ఆ స్వామికి కొబ్బరికాయల నీటితో అభిషేకం చేసి ఆ కొబ్బరి నీరు ఎక్కువ, అంటే ఊరంతా కూడా అభిషేకం చేయడం వల్ల 1 ఎకరం పావు దూరం చిన్న కాలువలాగా ప్రవహించడంతో దీన్ని కాణిపరకం అని, అది తమిళ పదంతో పిలిచేవారని, తర్వాత అది రాను రాను కాణిపాకంగా మారిందని చెప్తారు. ఈ రోజు కూడా ఇక్కడ స్వామివారి విగ్రహం ఒక నూతిలో ఉంటుంది. అక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉంది. దానిలో స్వామివారి యొక్క వాహనం ఎలుక ఉన్నదని చరిత్ర చెప్తోంది. ఈ చరిత్ర కలిగినటువంటి దేవాలయాన్ని 11వ శతాబ్ద ప్రారంభంలో చోళరాజు మొదటి కులుత్తుంగ చోళుడు నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. 1336 తర్వాత విజయనగర సంస్థాన చక్రవర్తులు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. ఈ దేవాలయ నిర్మాణం కొరకు ఒక ట్రస్ట్ బోర్డును కూడా ప్రభుత్వం నియమించింది. ఇక్కడ వినాయక చవితి పండుగ నుంచి 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వివిధ రకాల వాహనాల్లో వినాయకుడి విగ్రహాన్ని ఉపయోగిస్తారు. అలాగే ఏటా కూడా ఈ ఆలయానికి భక్తులు అశేష సంఖ్యలో చేస్తుంటారు. అలాగే ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు ఈ ఆలయం సందర్శించుకొని వారి మొక్కుబడి తీర్చుకుంటూ ఉంటారు. ఇక కాణిపాకం కొలువైన వినాయక స్వామికి వేలనాటి చరిత్ర ఉంది, ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే స్వామి అప్పటి నుండి కూడా ఇప్పటివరకు ఇంకా రోజు రోజుకి పెరుగుతూనే ఉంటాడు అనేది నిదర్శనాలు ఉన్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం ఒక వెండి కవచం తొడగా అది ప్రస్తుతం సరిపోవట్లేదట. ఇక ఈ స్వామివారి విగ్రహం కొంత నీటిలో మునిగి కొంత ఎంత వినా కూడా స్వామివారి చివర, అంటే అడుగు భాగాన్ని ఎవరు కూడా కనుగొనలేకపోయారు. స్వామివారికి ఇక్కడ ప్రతిరోజు కూడా చక్కటి పూజాధికారులు, అలాగే పండగలు పర్వదినాల్లో మరింత విశేష పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి మాత్రం ఇక్కడ కన్నుల పండుగగా ఉత్సవాలు జరుగుతాయి. సత్యప్రమాణ దేవుడిగా కూడా కాణిపాక వినాయకుడిని చెప్తారు. అంటే ఇక్కడ ఏదైనా మనం ఒక ఇద్దరి మధ్య అబద్ధం అనే విషయాన్ని ఏదైనా కానీ అనిపిస్తే అక్కడికి వెళ్ళి కాణిపాకంలో ప్రమాణం చేస్తే అది నిజంగా ఎవరు చెప్తే అది అక్కడ మనస్ఫూర్తిగా ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సత్యప్రమాణ దేవుడు అని కూడా అంటారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలం నాటి పాలకులు కూడా న్యాయస్థానాల్లో ఈ సాక్ష్యాలని ప్రామాణికంగా తీసుకునేవారని పెద్దలు చెప్తున్నారు. అయితే దీనికి ఎదురుగా, దేవాలయానికి ఎదురుగా ఒక మంచి కోనేరు, ఒక మంచి మండపం కూడా నిర్మించారు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ కాణిపాకం విఘ్నేశ్వర ఆలయాన్ని చూసిన కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. అలాగే ఇక్కడికి చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులు ఎప్పటికప్పుడు నడుపుతూ ఉంటారు, తిరుపతి నుంచి, చిత్తూరు నుంచి. అలాగే చిత్తూరు జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో కాణిపాకం దేవాలయం ప్రముఖమైనది. థ్యాంక్ యూ వెరీ మచ్.